అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉంది చేవెళ్ళలో? 100% టీఆర్ఎస్ గెలుస్తున్నాము కూడా. ఎంత మెజారిటీ రాబోతుంది? 30,000 మెజార్టీ వస్తుంది. 30,000 మెజార్టీతో ప్రజెంట్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వస్తున్నాడు, అవును. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి. ఎవరు లేరు. రంజిత్ రెడ్డి ఆల్రెడీ మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఎవరు ఓట్లు వేయడానికి రెడీ లేరు. కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయనకు పొద్దున్న లేస్తే ఆయన బిజినెస్ ఆయన పని ఆయనకే ఉంటుంది. ఆయన మనుషులను గుర్తుపట్టే స్టేజ్లో కూడా లేడు ఆయన. మరి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా, ఎన్ని స్థానాలు బీఆర్ఎస్ వస్తుంది? 7 నుంచి 8 స్థానాలు వచ్చేటట్టు కోరుతున్నాయి. మేము కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నాం టీఆర్ఎస్ నుంచి. రంజిత్ రెడ్డి కూడా ఖచ్చితంగా గెలుస్తానంటున్నాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఖచ్చితంగా గెలుస్తామంటున్నాడు. రంజిత్ రెడ్డి గెలిచే ప్రపోజలే లేదు. ఏ రకం కూడా రంజిత్ రెడ్డి లేనలేడు. కొండ విశ్వేశ్వరరెడ్డి సెకండ్ ప్లేస్ ఉంటుంది, కాసాని జ్ఞానేశ్వర్ ఫస్ట్ ప్లేస్ దా గెలుస్తున్నాం మేము. ఇంతకుముందు వాళ్ళిద్దరు ఎంపీగా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా డెవలప్ చేశారా? ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ గెలిపించి చూసిర్రు. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు కాబట్టి ఈయనకు అవకాశం ఉంది. బీసీలందరూ కూడా ఏకం చేసిండు. 100% గెలుస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? 4 నెలలు అయింది కదా. కాంగ్రెస్ అది 6 గ్యారెంటీ లేవు, 60 గ్యారెంటీ ఏది లేదు వాళ్ళది. బూటక మాటలు వాళ్ళవి. ఏమి కాదు రేవంత్ రెడ్డితో. ఫైనల్ గా అయితే చివరిలో కాసాని మన మంచి మెజారిటీతో గెలిపియాలని గెలిపిస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఎలా ఉందన్న చివరిలో? ఏం లేదు, ఇప్పటి వరకు రంజిత్ రెడ్డి ఎంపీగా ఉండే టిఆర్ఎస్ లోనే, పార్టీ మారిండు కాంగ్రెస్ లకు. అందరి జనాలలో వ్యతిరేకత ఉన్నది, కాంగ్రెస్ మీదే వ్యతిరేకత ఉన్నది. అప్పటున్న కరెంట్ ఉండలేదు, అన్ని విధాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ చెప్పుకుంటూ పోతే చాలా, షాది ముబారక్ కానీ మన ముఖ్యమంత్రి గారు అన్ని అమలు చేసినామంట. అమలు ఏడ చేసిండో అందరికి కనబడుతుంది కదా జనాలకు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కనబడుతుంది. ఇప్పుడు గ్యాస్ 500 అన్నాడు, అది ఇప్పటి వరకు లేదు. మహిళలకు 2,500 ఇస్తాడు, అది లేదు. పింఛన్ పెంచుతాడు, అది లేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తాడు, అది లేదు. రైతు బంధు గిట ఇప్పటి వరకు సరిగా వేయడమే లేదు. అట్లా దాన్ని బట్టి అందరి జనాలకు ప్రతి ఒక్కరికి ఏ ఇంటికి చేరనప్పుడు కాంగ్రెస్కి ఎట్లా వేస్తారు ఓటు? ఏ రకంగా ఓటు వేయరు. ఖచ్చితంగా చేసిందంతా సీఎం ఉన్నప్పుడు చంద్రశేఖరరావు చేసిండు. ఆయన ఆధ్వర్యంలోనే పంటలు పండినాయి, రైతులు మంచిగుండు, ఉద్యోగులు మంచిగురు, ప్రతి ఒక్కరు మంచిగురు. ఇప్పుడు పింఛన్దారుల గిట పింఛన్లు గిట సకాలంలో వస్తలేవు, అన్ని విధాల ఇబ్బందులే ఉన్నాయి. మన కాసాని జ్ఞానేశ్వరు జిల్లా పరిషత్ చేసినప్పుడు చాలా భారీ నిధులు రంగారెడ్డి జిల్లాకు ఉండే, చాలా అభివృద్ధి చేసిండు. ఇప్పుడు అన్ని రంగాలలో ఆయనకు మంచి పేరు కాసాని జ్ఞానేశ్వరకు. రంగారెడ్డి జిల్లా పట్టుదల ఉన్నది, అందరికి పరిచయం ఉన్నాడు. ఖచ్చితంగా గెలుస్తాడు అంటే ఖచ్చితంగా గెలుస్తాడు. నాకు తెలిసినందుకు 56,000 నుంచి 1,00,000 మెజార్టీ వరకు గెలుస్తాడు. 96 కులాలను ఏకం చేసి పార్టీ పెట్టిండు ఒక పారి కాదని చెప్పి ఇప్పుడు ఆయన సొంతంగా కేసీఆర్ను కలిసి పార్టీలోకి తీసుకొని, కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో నువ్వు ఎంపీగా చేవల నుంచి నిలబడాలి లోక్సభకు అని చెప్పి అందరూ అభిప్రాయంతో నిలబడ్డాడు. ఖచ్చితంగా 60-70 లక్ష మెజార్టీ వరకు మనకు తెలిసినంత ఖచ్చితంగా అన్ని కులాలు చేస్తాయి. థ్యాంక్ యూ.